హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి ఏది కూడా అంత ఈజీగా దొరకల. అది సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అయినా, వచ్చిన తర్వాత హిట్ అయినా, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజలకి సేవ చేయాలన్నా, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఆ సినిమాలు చేయటానికి కూడా చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆయనకి ఏది కూడా అంత ఈజీగా దొరకలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఎలా పడితే వాళ్ళు అలా హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాలు అనుకోవచ్చు. కానీ ఆయన ఇంకా అలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఆయన సినిమాలకి ఇంకా అంతకు మించి కుట్రలే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇప్పటికే అటు యుఎస్లో జరిగినటువంటి పరిస్థితి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం చేసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా అంత భారీ ఎత్తున ప్రీమియర్ షోలు పడింది లేదు, కలెక్షన్స్ వచ్చింది లేదు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అక్కడున్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకొక సినిమా ఆ స్థాయికి వెళుతుందా లేదా అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఓజీ అక్కడ ప్రీమియర్ షోలకి. ఇక రేపు ఎల్లుండి రికార్డులు అయితే మనం లెక్కేసుకోవసరంలా. అయినా కూడా అవన్నీ బద్దలు కొట్టుకుంటూ ఈరోజు యూఎస్లో కూడా పడుతుంది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కర్ణాటకలో కూడా అదే రేంజ్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్స్లో, అన్ని స్క్రీన్స్లో ఓజీ పడబోతుంది, ఒక సునామీ సృష్టించబోతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా ఎదుర్కోలేక చాలామంది కుట్రలు చేశారు. మనందరికీ తెలుసు, ఆయన సినిమాలను ఆపేయాలని, ఆయన బయటికి రానివ్వకూడదని, ఆయన బయటకు వచ్చినా కూడా రాజకీయంగా ఎదగకూడదని చెప్పేసి ఎన్నో దారుణమైనటువంటి కుట్రలు చేసుకుంటూనే వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ తట్టుకుని ఛేదించుకుంటూ ఆయన ఒక యుద్ధాన్ని చేసి రాజకీయాల్లో నిలబడి చూపించారు. చెప్పాలంటే ఆయనని, ఆయన కుటుంబాన్ని చాలా దారుణంగా, అత్యంత దారుణంగా కుట్రలు పన్ని ఎంత హింసించారో మనం చూసాం. సినిమాల్లో అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన సినిమా వస్తే చాలు, మిగతా సినిమాకి రేనటువంటి టికెట్ రేట్లు, ఆఖరికి ఆ తొక్కలో యాత్ర సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకుని పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే చాలు ₹5 ₹10 పెట్టి అమ్మేటువంటి కుట్రలు చేసి, అంటే ఆయన ఆర్థిక మూలాల మీద కొట్టాలనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఆయన సినిమా థియేటర్లో వెయ్యాలంటే భయపడిపోయేలా చేసుకున్నారు. నిర్మాతలు ఆయనతో సినిమా తీయాలి అంటే బెదిరింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఒక యుద్ధాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆయన సంకల్ప బలం అలాంటిది. ఇప్పుడు కూడా ఓజీకి అలాంటి కుట్రలే జరుగుతున్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్రీమియర్ షో నుంచే చాలా క్లియర్గా వినండి. అభిమానులు, జన సైనికులు, చాలా నాయకులు కూడా చాలా జాగ్రత్తగా వినాల్సిన అంశం. ప్రీమియర్ షో రోజే, అంటే ఈరోజు రాత్రి 9 గంటలకు వేయబోయేటువంటి షోకి పైరసీ చేసి రిలీజ్ చేసేయాలి అని చెప్పి కుట్రలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే జన సైనికులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఒక నోట్ రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే మీకు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే పైరసీ జరుగుతుందని చెప్పి మీకు ఏదన్నా కనిపిస్తే ఆ లింక్ తీసుకువచ్చి మీకు పక్కన కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. దాన్ని చూసి మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ లింక్ పెడితే వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని డిలీట్ చేసే పని ఓజీ నిర్మాతలు చూసుకుంటారు. సో దయచేసి మీరు ఎవరన్నా వీడియోలు తీసేటప్పుడు, ఎవరన్నా ఫోటోలు కానీ అక్కడ లోపల ఏమైనా అనుమానాస్పదంగా కెమెరాలు పెట్టి కానీ, ఫోన్ల ద్వారా కానీ వీడియో చిత్రీకరణ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరే అడ్డుకోగలుగుతారు. ఎందుకంటే మీకన్నా తోపులు ఎవడు లేడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి మాట విని ఆయన వెనుక ఎంత బలంగా మీరు కూడా యుద్ధం చేశారో తెలుసు. అలాంటిది ఒక నిజాయితీగా వచ్చేటువంటి ఒక వ్యక్తి తాలూకా ఆ సంచలనం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన మీద కుట్రలు ఎలా జరుగుతుందో తెలుసు. అలాంటి వ్యక్తికి నిలబడటం కూడా అంతే అవసరం. ఈరోజు ఓజీ సినిమా కూడా మీరు ఇలా వెన్నుదన్నుగా నిలబడితే, ఈరోజు ఎలా అయితే గత ప్రభుత్వాలని మీరు ఎంత బలంగా ఎదుర్కొని నిలబడ్డారో, ఈరోజు ఇలాంటి కుట్రలను కూడా ఎదురెడ్డి నిలబడి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సినిమాని కూడా టచ్ చేయలేర్రా, మీరు ఆయనని ఏమీ పీకలేర్రా అనుకునేటువంటి సమాధానాన్ని మీరు ఇచ్చేలా ఉండాలి. దయచేసి మీరు ఎక్కడైతే ప్రీమియర్ షోలకి, లేదంటే రేపు ఎల్లుండి జరగబోయేటువంటి షోలకి వెళతారో అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. పక్కన చుట్టుపక్కల వాళ్ళని ఎవరన్నా స్పై కెమెరాలు పెట్టో ఇంకొకటి పెట్టో ఏమన్నా సినిమాలు తీస్తున్నట్టుగా సినిమాని చిత్రీకరణ చేస్తున్నట్టుగా
అవకాశం కనిపిస్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి వాళ్ళ గురించి చెప్పండి. లేదా ఆ లింక్ మీకు సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చిందని కనిపించినా సరే వెంటనే ఆ లింకు మీకు పక్కన ఫోటో కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. వాళ్ళకి దాంట్లో ఆ లింకు పడేయండి, వాళ్ళు చూసుకుంటారు. దయచేసి సినిమాని కాపాడితేనే పవన్ కళ్యాణ్ గారు నిలబడగలుగుతారు. ఎందుకంటే ఆయనకి ప్రధాన ఆదాయం ఆ సినిమాని. మన కోసం ఒక యుద్ధం చేయడానికి తన ప్రాణాలను పణంగా పెట్టొచ్చినటువంటి వ్యక్తి కోసం మనం కూడా ఒక చిన్న సహాయం లాంటిది మన పరిధిలో ఉండేటువంటి దాన్నే మనం చేస్తే మంచిది.